అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. సర్కారు అడిగింది అందగత్తల కాళ్ళు, నెత్తి మీద చల్లుకుంటే అయిపోవు ఆ నీళ్లు. కొత్తగా వస్తున్నాయి 28 బార్లు, అందుబాటులో మందుకు తెలిసింది డోర్లు. కాంగ్రెస్ లో మహిళలకు అన్యాయం, ఎవరికి చేసిండ్రని ఇల్లు న్యాయం. రీజనల్ పార్టీలకు బీజేపీ చెప్తుందట విప్పు, అద్దంకి అన్నకు లేటుగా అయిందట కను విప్పు. హోం గార్డులకు ఇంకా రాలే జీతాలు, గల్లపెట్టెలో ఇంకా పడనట్టున్నాయి పైసలు. అసలు మాకు ఇంతకు ముందు 1 తారీఖు జీతాలు తీసుకుంటున్నదే తెలియకపోతుండే. ఇందిరమ్మ ప్రజాపాలన వచ్చినాకనే 1 తారీఖే జీతాలంటే ఎట్లుంటున్నాయో చూస్తున్నామని వాట్సాప్ గ్రూపుల మెసేజ్లు పెట్టి మురిసిపోతున్న వాళ్ళంతా ఒక్కసారిగా హోంగార్డులకు పోయి మీ ముఖరా విందాలు ఓసారి చూయించుండ్రి. దండేసి దండం పెట్టి సన్మానం చేద్దామని చూస్తుండ్రట. ఇవాళ 15 తారీఖు అయినా హోంగార్డులకు ఇంకా జీతాలు వల్లేదు. అట్లుంటది మరి తెలంగాణ సర్కారోళ్ళతోటి. చెప్పేదోటుంటది, చేసేది ఇంకోటి ఉంటది. చెప్పింది చేయకపోవడే మన సర్కారోళ్ళ ఇష్టైలు. సర్కారు ఉద్యోగులందరికీ 1 తారీఖు జీతాలు వేస్తున్నాం, అదిదా మా సర్కారు గొప్పతనం అని ఏమన్నా షాటింపేసుకుండ్రా. దానికి సంఘాలోళ్ళు కూడా మన తందా అని పీకలు కానీ వాస్తవంలో చూస్తేనేమో 15 తారీఖు దాటినా జీతం వల్లేదని ఆవేదన పడుతుండ్రు హోంగార్డ్ అన్నలు. ముందే వాళ్ళయి చిన్న జీతాలు, గొడ్డు షాకిరి చేస్తుంటారు. హైదరాబాద్ అసొంటి సిటీలా మొత్తమంత జీతం వచ్చేదే ఆలస్యంగా వస్తే ఇంటికి రా ఎట్లా కడతారు? పాలకు, నీళ్లకు, రేషన్కు, సామాన్లకు, మందులకు, ఎచ్చాలకు ఏడ ఖర్చు పెట్టుకుంటారు. ప్రతి నెల మాకు ఇదే పరిస్థితి అవుతుంది. బదళ్ళు ఎంతకని తెచ్చుకుంటాం. మమ్మల్ని చూస్తేనే ఎవ్వరు అప్పు కూడా ఇస్తలేరని రంది పడుతుండట పాపం. రాష్ట్రంలో ఉన్న 16,000 హోంగార్డు కుటుంబాలు ఇప్పుడు జీతాలు రాక ఉప్పుడు ఉపాసం ఉంటున్నాయి. ఇక అందాల పోటీలు అవుతున్నాయి కదా. వచ్చిన వాళ్లకు 5 స్టార్ హోటళ్లలో కోట్ల రూపాయల తిండి పెడతందుకే ఖర్చు అయినట్టున్నాయి. మళ్ళా గల్లపెట్టె నిండగానే హోంగార్డులకు జీతాలు వేస్తుండొచ్చు. ఆ గల్లపెట్టె ఎప్పుడు నిండుతుందని మాత్రం అడగొద్దు. నిన్నీయాల పెండి సంబంధాలు దొరింపు కావాలంటే మస్తు కష్టం అవుతున్నది. పిల్లకు నచ్చినట్టు పిల్లగాళ్ళు దొరకలేరు, పిల్లగానికి నచ్చినట్టు పిల్లలు దొరకలేరు. ఇద్దరు నచ్చిన కాడ జాతకాలు కలుస్తలేకపోవడో, కట్నాలు పెట్టుబోతల కాడ గిట్టుబాటు కాక ఎత్తిపోవడం అవుతున్నాయి. అసొంటిది ఓ కాడ పెండ్లి కాని మగపిల్లగాళ్ళు ఏడ్చి నెత్తి గోడ కొట్టుకునే పని అయింది. ఈ సమాజం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ నలుగురు ఏమనుకున్నా మాకేం పడదని ఇగో 2 ఆడోళ్ళు ఇట్లా గుళ్ళే దండలు మార్చుకొని లగ్గం చేసుకుండ్రు. ఉత్తరప్రదేశ్ లో ఉన్న బదాయి కోర్టు కాడైంది ఈ లగ్గం. వీళ్ళిద్దరూ 3 ఏళ్ల నుంచి 30 అడుగుల లోతు ప్రేమలో మునిగిపోయినరట. హండ్లకెళ్ళి బయటికొచ్చుడు కష్టం అనుకున్నారట. పెండ్లంటే మగతోడే అవసరం లేదు, అర్థం చేసుకున్న ఆడతోడైనా అడ్జస్ట్ అయిపోవచ్చని వకీళ్ల సమక్షంలో లగ్గం చేసుకుండ్రు. ఇండ్ల మగ పురుషులు ఒర్రి సచ్చే ముచ్చటేందంటే వీళ్ళిద్దరికి అసలు మగోళ్లను లగ్గం చేసుకున్నారంటే ఇష్టమే లేదట. ఇట్లా ఆడోళ్ళకు లగ్గం చేసుకుంటున్నది చూసి ఇక మాకి జన్మల పెండ్లైనట్టే అని పాపం పీలై బాత్రూమ్ డోర్ వేసుకొని ఏడుస్తుండట. 30 ఏళ్ళు నడ్డి కిందున్న పెండ్లి గాని సింగిల్ బ్యాచులర్స్. తాగుదాం, తాగి ఊగుదాం అని రీల్స్ చూస్తుంటే ఓ పాట కనిపించింది. సేమ్ ఆ పాటిని మన సర్కారు కూడా షాన్నే ఇన్స్పైర్ అయినట్టున్నది. తాగిద్దాం, తాగి ఊగిద్దాం, మందును ఏరులై పారిద్దామని డిసైడ్ అయినట్టున్నది. ఎట్లయినా తెలంగాణ అంటేనే తాగుబోతుల అడ్డా అని ప్రచారం నడుస్తూనే ఉండే. దాన్నెందుకు నిజం చేయొద్దన్నట్టు అందుబాటులకు మందు పథకాన్ని ఇంకింత ఈజీ చేసింది.
పాపం తెలంగాణ సీఎం రేవంత్ సారు ఏడికి పోయినా ఎవ్వరు నమ్ముతలేరు మనల్ని. ఏడ అప్పు పుడతలేదని చెప్పిండు కదా, అందుకే హాల నీళ్లను అప్పు అడిగేదేంది, అసలు మన చేతుల్నే మందు పెట్టుకొని వేరొకరు తాన చేయి చాపుడేందని కొత్తగా 28 బార్లు పెడతందుకు పర్మిషన్ ఇచ్చింది. అబ్కారీ ఎక్సైజ్ శాఖ ఆమ్దాని ఫుల్ బాటిల్ లాగినంత కిక్కెక్కేటట్టు చేస్తందుకు ఈ కొత్త బార్లు పెట్టిస్తుందట. వచ్చే ఆమ్దానితోటే ఖర్చులు ఒడ్కెక్తాయని ఆలోచనలున్నారట. ఇండ్ల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓ 24, మహబూబాబాద్, బోధన్, నిజామాబాద్, సరూర్ నగర్ మున్సిపాలిటీలకు ఒక్కో బార్ పెట్టుకోవచ్చని దరఖాస్తులు చేసుకోమంటుర్రు అబ్కారోళ్ళు. ఈ నెల 15 సంధి జూన్ 6 తారీఖు దాకా దరఖాస్తులు పెట్టుకోవచ్చట. ఆ టెంక డ్రా తీసి బార్లను అప్పచెప్తారట. చూడుర్రి, తెలంగాణ పబ్లిక్ కు సంక్షేమ పథకాలు అందించేటందుకు అందుబాటులకు మందు పథకాలను పెంచి ఎంత కష్టపడుతున్నది. మందో రక్షతి రక్షితః అన్నట్టు మందును మనం ఎంత దాగిస్తే అది మనల్ని అంతగా పడుతుందని ఏమన్నా ఐడియా చేసిండ్రా? ఇంకెందుకింగా తాగేటందుకు బయట అడ్డలేసుడు బంద్ పెట్టి సర్కారు వారి సమర్పిస్తున్న బాధల దాగి అబ్కారోల సంక్షేమానికి పాటుపడాలి. మందు బాటిల త్యాగ నిరతిని సాటి చెప్పాలి. ఆల్ ద బెస్ట్. అబ్బా, అందాల పోటీల కోసం వచ్చిన వాళ్ళను తెలంగాణ సర్కార్ ఆడుచుకుంటున్న తీరు చూస్తుంటే నా భూతో నా భవిష్యత్ అనిపించబట్టింది. ఈ దునియా మీద అందగత్తెల పోటీలు చేసిన ఏ దేశాలు కూడా చేయని పని మన తెలంగాణ సర్కారు చేసింది. అచ్చినోళ్లకు మన ఆడిబిడ్డలతోటి తాంబూలంలా ఇత్తడి చెంబుతోటి కాళ్ళు కడిగిచ్చింది. వాళ్ళు కాళ్ళు తుడుచుకోమని తువ్వాలనిచ్చింది. ఇంత ఘనా పార్టీలు ఎవరన్నా ఉంటారా? అత్తలంతా తెలంగాణలోనే రేషన్ కార్డులు తీసుకొని ఈయనే ఉండమనేటట్టు చేస్తుండ్రు కదా మన తెలంగాణ సర్కారోళ్ళు. లేకుంటేంది, వాళ్ళు రామప్ప గుడికి పోతే తాంబూలంలో కాళ్ళు కడిగిచ్చి తుడుచుకోను టవాల్ ఇచ్చేంత మర్యాదలు ఎవరన్నా చేస్తారా? ఒక్క తెలంగాణ సర్కార్కే సాధ్యం అది. మర్యాదలు చేసుట్లా తప్పు పడతలేరెవ్వరు గాని మన బిడ్డలతోని వాళ్ళ కాళ్ళు కడిగిచ్చి మన ఆత్మగౌరవాన్ని తక్కువ చేసిండనే అందరికి బాధ అవుతున్నది. వాళ్లకు మన లంగా ఓణీలు కట్టించిండ్రు, మంచిగానే ఉన్నది. మన కట్టు ఒట్టు పెట్టించిండ్రు, సూపరు. మరి అంత చేసినోళ్ళు గౌరమ్మలుండే బతుకమ్మ ఆటను చెప్పులేసుకొని ఆడొద్దని చెప్పుడు తెలియదా? చెప్పులేసుకొని బతుకమ్మల చుట్టూ ఎగురుతారా ఎవరన్నా? చెప్పులు తీయాలని చెప్పొద్దా అని మండి పడుతుర్రు తెలంగాణ సర్కారోళ్ళ ఎవ్వరం చూసినోళ్ళు. ఈ కాళ్ళు కడిగే ఆచారం అసలు తెలంగాణలో ఎక్కడిది? పెద్దల కాలు మొక్కి దీవెనార్థులు తీసుకున్నాడు మన ఆచారం. వచ్చిన చుట్టాలకు మర్యాద చేసుడు మన ఆచారం. అంతేగాని ఎన్నుబొక్క ఇదిగేటట్టు అంగబడి కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకునే అంత మనువాదాచారాలు మనకేడ నుంచి వచ్చినాయో సర్కారోళ్ళకే తెలవాలే. అంత అత్యుత్సాహం ఎందుకన్నది అర్థమైతలేదు. మిస్ వరల్డ్ను గొప్పగా చేసినామని చెప్పుకోవాలన్న ఆరాటంలా మతి లేని పనులు చేస్తుండ్రు కొందరు ఆఫీసర్లని మన్ని పడుతుర్రు తెలంగాణ సోయున్నోళ్ళు. ఇప్పటికైనా గిసొంటి ఓవర్ యాక్షన్లే తగ్గించుకుంటే మంచిదంటుర్రు తెలంగాణ జనాలు. అడ్డిచెటోడు మనోడైతే బంతిలు ఏడ కూసున్నా మూలిగ బొక్కలకు డోకుండదన్నది శాస్త్రం ఉన్నది. అట్లనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారి చెల్లెళ్లకు మర్దళ్లకు పదవులు ఇప్పించుకుంటుండు కానీ పార్టీ కోసం ఏండ్ల సంధి కష్టపడ్డాం మాకు మాత్రం మా పార్టీ గుర్తు మొండి చేయి చూయిస్తుండని గాంధీ భవన్లా జంగు చేసిండ్రు తెలంగాణ కాంగ్రెస్ మహిళా లీడర్లు. చెప్పేటి శ్రీరంగ నీతులు, చేసేటి అవేందో పనులు అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళ ఎవ్వరం మంచిగుంది పో. మందికేమో మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం కొట్లాడింది మేమే, మహిళల ఎంపవర్మెంట్ కోసం పాటు పడుతుంది మేమే అని డప్పులు కొట్టుకుంటారు. కానీ సొంత పార్టీ మహిళా లీడర్లనే కానరు. అదే కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కు 2 పదవులు ఎందుకు? ఆయనకే ఎమ్మెల్సీ కావాలి, ఆయనకే పిసిసి చీఫ్ కావాలి. ఆయన
మరదలకు నామినేటెడ్ పోస్ట్ ఇప్పించుకుంటాడు. ఆయన చెల్లెలకు పదవి కట్టబెడతాడు. అదే ఏండ్ల సంధి పార్టీని నమ్ముకున్న మా నోట్ల మాత్రం మన్ను కొడతాడు. ఇదే నా పద్ధతి మహేష్ గౌడ్ గారు, రేవంత్ గారు అనుకుంటా గాంధీ భవన్ లా పిసిసి చీఫ్ రూమ్ ముంగట కూర్చొని నిరసనకు దిగిర్రు మహిళా కాంగ్రెస్ లీడర్లు. ధర్నాలు చేయాలంటే మేం కావాలి, నిరసనలు చేయాలంటే మేం కావాలి, మహిళలను ఉద్ధరిస్తున్నామని మీరు స్పీచ్లు దంచాలి. కానీ పార్టీలున్న మహిళల పదవుల కాడికి వచ్చే వరకు పెదవులు మూసుకోమనాలే. సూపర్ మహేష్ అన్న. బీసీ లీడరు పార్టీ ప్రెసిడెంట్ అయిందని సంబరపడ్డం గాని అయినోళ్లకు ఆకుల్లా కానోళ్లకు కంచాల్లో పెట్టే అంత కరడు గట్టిన కుటుంబ పక్షపాతి అనుకోలేదని దుమ్మెత్తి పోసిండ్రు మహిళక్కలు. సొంత పార్టీలున్న మహిళా లీడర్లకే ఇల్విచ్చుడు తెలియని కాంగ్రెస్ వాళ్ళు ఇంకా మందికి నీతులు చెప్తుంటారు. ఒక్కేళ్లు మంది దిక్కు చూయిస్తే కడమ 4 ఏళ్లు మీ దిక్కే చూయిస్తున్నాయి. సోయి మర్చిపోతే ఎట్లనే మహేష్ అన్న అని సురుకులు పెడుతుండ్రు కాంగ్రెస్ వాళ్ళ అసలు రంగు తెలిసినోళ్ళు. అయినోళ్లకు ఆకుల్లా కానోళ్లకు కంచాల్లో పెట్టే అంత కరడు గట్టిన కుటుంబ పక్షపాతి అనుకోలేదని దుమ్మెత్తి పోసిండ్రు మహిళక్కలు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్న కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళ దాంట్లో జర సోయితుండే మనిషి అనిపిస్తాడని చాలా మంది ప్రతిపక్ష లీడర్లు కూడా మాట్లాడతారు. అందుకేనేమో అన్న బీజేపీ అసలు రంగేందన్నది అన్ననే మస్తుగా చెప్పుకొచ్చిండు. బీజేపీలతోటి అంటకాగే పార్టీల కతేడికి చేరుతుందో అద్దం కన్నా అద్దం ముంగట పెట్టినట్టు చెప్పబట్టిండు. షేన్ల గడ్డి మొలక ఎట్లుంటది, పంట మొక్కకు మందేస్తే ఆ మందు బలమంతా గడ్డి మొక్కనే తీసుకొని పంట మొక్కను నాశనం పట్టిస్తది. ఇదే బలంగా వెరుకుంట పోయి షేనంతా వాకుతది. అగో రాజకీయాల అసొంటి కలుపు మొక్క బీజేపీ అంటుండు అద్దంకి దయాకర్ అన్న. అగో గంత మాట ఎందుకు అన్నాడంటే ఈయన రిమీరే బీజేపీ తను బతకడానికి ఎవరిని చంపడానికైనా సిద్ధం ఇవ్వాలి. అక్కడ అకాలీలను చంపిండ్రు, ఇక్కడ శివసేనని చంపిండ్రు, అక్కడ బీఎస్పీని చంపిండ్రు. ఇక రాష్ట్రానికి ఇట్లా ఒత్తుకుంటూ పోతే ఇక రేపు ఉన్నది ఎవరైనా ఒక ఆయన చంద్రబాబు, ఇంకొక ఆయన ఏమో ఆయన పేరేంది పవన్ కళ్యాణ్ వాడుకుంటారు. బీజేపీతో అంటకాగే ఏ ప్రాంతీయ పార్టీ అయినా చివరకు మిలిగేది ఏందయ్యా అంటే నిండా మునుగుడేనట. అందుకే ప్రాంతీయ పార్టీలు లేకుండా చెయ్యాలన్న కుట్రతోటే రాష్ట్రాలల్లా పొత్తులు పెట్టుకొని మెల్లగా ఇరికి ఆఖరికి ఆ పార్టీల ఉనికే లేకుండా చేసుడే బీజేపీ వాళ్ళ ప్లాను. వాళ్ళ ఏళ్లతోని వాళ్ళే కళ్ళల్లో ఓడ్చుకునే తట్టు చేసుడే బీజేపీ కుటిల నీతి. ఇప్పటి అకాలీ దళ్, శివసేన, బీఎస్పీని గట్లనే ముంచింది. ఇప్పుడు తమిళనాడులా ఏఐఏడిఎంకే, ఆంధ్రలా రేపో మాపో టీడీపీ, జనసేన వంతుందనుకొచ్చిండు. అవునే అద్దంకి దయాకర్ అన్న. ఈ సంగతి బీఆర్ఎస్ లీడరు కేసీఆర్ ముందే ఎరకబట్టిండు కాబట్టి దేశంలో ఏ ప్రతిపక్ష పార్టీ చేయలేని సాహసం కేసీఆర్ చేసిండు. బీజేపీని షీరి చింతకు కట్టిండు. వాళ్ళెన్ని కుట్రలు చేసినా ఆఖరికి బిడ్డను జైలేసినా లొంగిపోలే, కుంగిపోలే. కేసీఆర్ ను దెబ్బ కొడుతందుకు ఆ జన్మశత్రువు అయిన కాంగ్రెస్ తోటి తెలంగాణలో దోస్తి చేసి కేసీఆర్ ను దెబ్బ కొట్టి అధికారానికి దూరం చేసిన కేసీఆర్ అదరలేదు బెదరలేదు. సింహం సింగిల్ గానే పోతదన్నట్టు సింగిల్ గా 2 జాతీయ పార్టీలను ఎదుర్కొన్న సింహం కేసీఆర్ అని గులాబీ లీడర్లు షాతి ఉబ్బిచ్చి చెప్తుర్రు. మరి అద్దంకి అన్న చేసిన కామెంట్ల మీద బీజేపీ వాళ్ళ రియాక్షన్ ఏముంటదో చూడాలిగా. ఇంకిన్ని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.